పేదోడి ప్రయాణానికి గ్యారెంటీ లేని పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ఆసిఫాబాద్లోని ఉట్నూరు మండలం షాంపూర్ వద్ద అదుపు తప్పి వాగులో పడింది. ఆ సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. 20 మందికి పైగా గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడే పలుమార్లు ప్రమాదాలు జరిగాయని, అయినా అధికారులు ఈ రోడ్డును మరమ్మతు చేయడం లేదని తోటి వాహనదారులు ప్రభుత్వ అధికారుల తీరును విమర్శిస్తున్నారు. ఈ ప్రమాదం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, వంతెన సరిగ్గా లేకపోవడమని, అదేవిధంగా నిన్న కురిసిన వర్షం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని, అదే సమయంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చెప్తున్న విషయము కొంత అతివేగం కూడా కారణమని, ఆ ఆర్టీసీ బస్సు సురక్షితమని, ప్రయాణిస్తే ప్రమాదాలు ఈ మధ్యకాలం నుంచి చూస్తే భారీగా పెరిగినట్టు తెలుస్తూ ఉంది. పేదోడి ప్రయాణానికి గ్యారంటీ లేని విధిగా ఈ బస్సు ప్రమాదాలు జరుగుతున్న తీరును చూస్తే అర్థమవుతుంది. ప్రభుత్వ అనుబంధ సంస్థలతో ప్రయాణం సురక్షితమని ప్రకటిస్తున్న ప్రభుత్వం ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత ఎవరు వహిస్తారు అని పేద ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి. భారీ ప్రాణ నష్టం జరిగిన చెవెళ్ళ బస్సు ప్రమాదం మరవక ముందుకే తర్వాత అనేక బస్సు ప్రమాదాలు జరగడానికి కారణం నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరించడమని, ఇది ప్రభుత్వానికి మాయని మచ్చగా మారే అవకాశం ఉందని పేద ప్రజలు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.